ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనించినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? జబర్దస్త్. చంద్రబాబు కంబ్యాక్, అందరికీ ఒక డెమోక్రసీ మీద హోప్. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డెమోక్రసీ మీద హోప్ లేదా? లేదు, చంద్రబాబు నాయుడు అంత పెద్ద మనిషికి లోపల పెట్టవద్దు రాబోయ్. దట్ ఈస్ రాంగ్. ఏదో పర్సనల్ది ఉన్నప్పుడు రైట్, ఆ జగన్కి మైండ్లో నేను కూడా జైల్లో ఉన్న, ఇడికి జైలుకి పంపించాలి, ఇంకా లంగా మినిస్టర్స్కి అందరికీ పని తక్కువ, బూత్లు ఎక్కువ. దట్ ఈస్ నాట్. ఎవరు లంగా పని చేస్తుంటే వాళ్ళతో అట్లా ఉండాలి. 1% లంగా పని చేస్తారు, లేకుంటే 5%తో అట్లా ఉండాలి. 95%తో ప్రేమతో ఉండాలి. మీరు బూత్లు ఎక్కువ, రోషం ఎక్కువ, మోతబరి ఎక్కువ, రౌడిజం ఎక్కువ. ఇక్కడ లేదా తెలంగాణలో? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఏమన్నది? మొన్న అసెంబ్లీలో చూస్తే ఆ రకమైన పద్ధతి కనిపించలా? ఏదో ఇద్దరు ముగ్గురు మాట్లాడలా? వినండి, అదే రకంగా మాట్లాడలా? ఏదో మా నాగేంద్రన్న ఏదో చెప్పినారు, ఇమీడియట్గా సారీ కూడా చెప్పేస్తున్నారు. ఓకే, లెట్ ఇట్ బి. తెలంగాణ ఇంకా ఆంధ్ర టోటల్ డిఫరెంట్. జగన్ టైంలో చూస్తే మొత్తం ఆ డెకోరం లేదు. ఎవరైనా ఒక యంగ్స్టర్ పార్లమెంట్కి ఇంకా అసెంబ్లీకి వాచ్ చేస్తే వాడు ఏదో నేర్చుకోవాలి, రైట్? సో ఆ మెసేజ్ అక్కడ నుంచి కనిపిస్తలేదు. కళ్ళు కాంపౌండ్ లాగా కనిపిస్తున్నది ఆ అసెంబ్లీ. సో టోటలీ రాంగ్. వాట్ ఎవర్ పీపుల్ హ్యావ్ డన్ ఇస్ రైట్. సో డెమోక్రసీ అవుట్ రైట్ ఫినిష్ చేసేస్తారు. ఇది మేము సహించం. ఆ డెకోరం ఉండాలి, ఆ డీసెన్సీ ఉండాలి. సో ఆ చంద్రబాబు నాయుడికి లోపల పెట్టినారు, ఆయన రివర్ట్ బ్యాక్ చేసినారు. అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి చాలా డెవలప్ చేస్తారని నా టోటల్ నమ్మకం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందా? 100%. ఎందుకంటే తెలంగాణకి ఇంకా ఆంధ్రాకి 2 విజనరీ సీఎంస్, 2 లెజెండరీ సీఎంస్. బాగా రేవంత్ రెడ్డి గారిని బాగా పైకెత్తుతున్నారు. ఎప్పుడు కూడా చేసిన రేవంత్ రెడ్డి మీద 6 లక్షల ఓట్లు దాదాపు ఉన్నాయని మాట్లాడుతున్నప్పుడు, హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో అవుట్ ఆఫ్ 21 lakhs 6,62 బోకస్. మరి నాంపల్లిలో 3 lakh ఓట్లలో 1 lakh బోకస్ ఉంటే 1 lakh ఇచ్చినాం. 40,000 డిలీట్ అయినాయి. ఓకే, 60,000 అట్లనే రిమైన్ అయినాయి. దానిలో లకూనా ప్రాబ్లం ఏమంటే సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, అప్పుడు స్టేట్లో మా గవర్నమెంట్ లేదు. తమ్ముడు, గవర్నమెంట్ లేకపోతే మనం ఏం చేయలేము. వాళ్ళు సెంటర్లో మోదీ దగ్గర కూర్చుంటారు, ఇక్కడ స్టేట్లో కేసీఆర్ దగ్గర కూర్చుంటారు, ఇప్పుడు నరేంద్ర మోదీ దగ్గర కూర్చుంటున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటున్నారు. ఒక ఆర్డినరీ వర్కర్, ఒక ఒబీడియంట్ వర్కర్ నేను ఎట్లా డిలీట్ చేయాలి? అలిగేషన్ పెట్టలేను, ప్రూఫ్లు పెడుతున్నా. కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తేనే బోకస్ ఓట్లు డిలీట్ అవుతాయి. వేరే వాళ్ళు డిసైడ్ అయితే కాదు. ఈ సిస్టంలో ఉన్న లకూనా. దానికోసమే నా ఫైట్, జీవితం అంకితం చేసిన. 6th టైం ఎలక్షన్కి రెడీ అయిపోయినా, 5th ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇలా మీ ముందు ఉన్నా. సేమ్ యాసతో ఉన్నా, సేమ్ భాషతో ఉన్నా, సేమ్ చార్మ్తో ఉన్నా, సేమ్ కమిట్మెంట్తో ఉన్నా, సేమ్ ఎంథూజియాజంతో ఉన్నా. ప్రజల మీద నమ్మకం ఉన్నది, అథారిటీ మీద నమ్మకం ఉన్నది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది, ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నది, అందరి మీద నమ్మకం ఉన్నది. ఇంకా గవర్నమెంట్ మీద ఎట్లా నమ్మకం? 100% ఉన్నది. ఎందుకని? ఒక రోజు లేస్తారు, లేపియాలి. ఎప్పుడు వస్తుంది టైం? ఎప్పటి నుంచి వస్తుంది? మాదిక కృష్ణకి చూడలేదు. 1994లో నేను నిజాం కాలేజ్ నుంచి వస్తుంటే ఒక స్టేట్ ట్యాంక్ బండ్ మీద ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తుంటే మా నాన్నకి అడిగినా, వీడు ఎవరు లవ్లో ఉంటే ఇట్లనే చేస్తాను. మీకు పదవి ఇచ్చే వరకేనా, లేకపోతే కాదు? పదవి చెప్పినా కదా, పదవితో ప్రేమ లేదు, రైట్? రేవంత్ రెడ్డితో ప్రేమ ఉన్నది, అంతే స్టోరీ. సో ఫైనల్ క్వశ్చన్, ఫిరోజ్ ఖాన్ గారు రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? జబర్దస్త్ ఉంటుంది. ఏంటి, ఎలా? జబర్దస్త్ ఉంటుంది. ఎప్పుడు నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ వేరు. ఈ క్వశ్చన్ మాత్రం ఆలోచించి చెప్పండి. ఎందుకంటే 25 ఏళ్ల సర్వీస్ లో ఎక్కడా కూడా ఏ రకమైన పదవి మీ చేతిలో లేదు. పదవి లేకపోతే అన్ని పనులు అవుతాయి కదా రా. ఒక పని కాదు అని వాడు చెప్పు నాకు. ఒక కలెక్టర్ పని చేస్తలేడు, కమిషనర్ చేస్తలేడు, ఫిరోజ్ ఖాన్కి పనులు అవుతలేవు. ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు డెడ్ అయిపోయినాడు. ఏం లేదు, సేమ్ చాప్. ఒక పోస్ట్ రావాలి, అది వస్తుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎలక్షన్ గెలుస్తా. నెక్స్ట్ అనుకుంటూనే ఉన్నారు 5 ఏళ్ల నుంచి, 2009 నుంచి. ఆప్టమిస్టిక్ ఉండాలి ఎప్పుడు, రైట్? ఐఎమ్ ఆప్టమిస్టిక్. జబర్దస్త్. మా కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నది, మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. రాజకీయాలు రావేమో అనుకుంటున్నాను. రాజకీయం మీకు తెలియదేమో అనిపిస్తుంది నాకు. ఓకే, ఆ రాజకీయం రాకపోతే రాకపోని, ఏది వస్తుంది అది బాగా చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా. 24/7 స్మైల్ చేస్తా. ఎవరు నా ముందు వస్తే ఆయన ఫేస్ మీద స్మైల్ వస్తుంది. మీరు 1 గంట నుంచి నా ముందు కూర్చుంటున్నారు కిషోర్ గారు, 1 hour నుంచి మీరు స్మైల్ ఇస్తున్నారు. దీనికంటే ఏమి సక్సెస్ కావాలి నాకు? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిరోజ్ ఖాన్ గారు.